అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌లోని లాస్ట్ చాప్టర్ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. యాక్చువల్లీ ఈ ప్రాబబిలిటీ అనే టాపిక్‌లో ఇప్పుడు వరకు రకరకాలవన్నీ చేసాం. ఇకపై నా సమ్స్ అన్ని దేని మీద వస్తాయంటే, ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ పేక ముక్కల మీద కూడాను కొన్ని క్వెషన్స్ వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ కూడాను ప్రాబబిలిటీ మీద కదా! నాకు ఎన్ని చాయిసెస్ ఉన్నాయి, నాకెంత పాజిబిలిటీ ఉంది, నాకు ఈ ముక్క రావడానికి అనేది కంప్లీట్‌గా ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయితూ ఉంటది. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే సింపుల్‌గా ఇదంతా కూడాను ఎలా ఉంటది, ఏంటి కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మీరు కూడాను అంతే ఈజీగా అర్థం చేసుకోవడానికి చూసేయండి. ఓకే. ఫస్ట్‌గా చూసుకున్నట్లయితే సో, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ సింబల్ ఉంది కదా! దీన్ని డైమండ్ అంటారు. ఇది డైమండ్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇవున్నాయి కదా! దీన్ని హార్ట్ అంటారు. సో, ఒక డైమండ్ ఇంకొకటి హార్ట్ 2 క్లారిటీ వస్తాయి కదా! ఆ తర్వాత నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఈ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా! ఈ బ్లాక్ కలర్‌లో ఉన్నదానికి అన్నమాట దీన్ని ఏమంటామంటే క్లబ్స్ అంటాం. ఓకే. అండ్ ఇక్కడ ఉన్నదాన్ని దీన్ని ఏమంటామంటే స్పేడ్ అంటాం. సో, దీన్ని బట్టి మీకు క్లియర్‌గా అర్థం కావాలి. క్లబ్స్, స్పేడ్స్ ఈ 2 కూడాను బ్లాక్ కలర్‌లో ఉంటాయి. అండ్ డైమండ్ అండ్ హార్ట్ 2 కూడాను రెడ్ కలర్‌లో ఉంటాయి. ఇంతే. సో, ఇప్పుడు టోటల్‌గా దీనికి సంబంధించినంత వరకు కూడా మెజర్‌మెంట్స్ మెల్లమెల్లగా కూడాను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. సో, ఈ మెజర్‌మెంట్స్ ఈ కాన్సెప్ట్ అంతా కూడా చేసుకుంటూ వెళ్తాం. మొట్టమొదటిగా మొత్తం అసలు ప్లేయింగ్ కార్డ్స్‌లో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే టోటల్‌గా 52 కార్డ్స్ ఉంటాయి. ఓకే. ఇది కాన్సెప్ట్. సో, ఈ 52 కార్డ్స్‌లో ఇవన్నీ కూడాను 4, 4, 4గా విడిపోయాయి. ఒకటి అదేంటంటే డైమండ్, అదే రకంగా ఇంకొక రెడ్ కలర్‌ది కూడా రాసేద్దాం. డైమండ్ తర్వాత ఇంకొకటి హార్ట్. ఇది అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి క్లబ్, ఇంకొకటి అనమాట స్పేడ్. సో, ఈ రకంగా ఉంటాయి. ఇవి టోటల్‌గా ఇలా అయిపోయాయి కదా! ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతీదీ కూడాను 13 కార్డ్స్ ఉంటాయి. ఇక్కడున్న ప్రతీదీ కూడాను 13 కార్డ్స్ ఉంటాయి. సో, 13 కార్డ్స్‌లో 1 అనే నెంబర్‌ని ఇండికేట్ చేయడానికి ఏ అనేది వాడతాం. సో, ఏ అనేది 1 అనే నెంబర్‌ని ఇండికేట్ చేయడానికి వాడతాం. థస్ ఏని ఏమంటామంటే ఏస్ అనే మాట వాడతాం. ఓకేనా? దాని తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు అన్నిట్లో కూడాను కార్డ్స్ ఉంటాయి. 10 వరకు 10. కాకపోతే 1 అనే నెంబర్‌కి మనం ఏది వాడుతున్నామంటే ఏస్ అనే ప్లేస్ కార్డ్ ఉంటది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ కింగ్ ఉంటాడు. ప్రతి కార్డ్‌లో ఒక కింగ్ ఉంటాడు. ఒక క్వీన్ ఉంటాడు. అదే రకంగా ఒక జాక్ ఉంటాడు. ఓకేనా? ఇలా టోటల్‌గా కార్డ్స్ అన్నీ కూడాను ఈ రకంగా ఉంటాయి. కింగ్, క్వీన్, జాక్ అదే రకంగా 1 అనే నెంబర్ ఏస్ అనేది ఉంటది. టోటల్‌గా 10 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? అయితే ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే ప్రతి దాంట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి అని చూస్తే డైమండ్‌లో 13 కార్డ్స్ ఉంటాయి. అండ్ క్లబ్‌లో 13 కార్డ్స్ ఉంటాయి. అండ్ హార్ట్‌లో 13 కార్డ్స్ ఉంటాయి. అండ్ స్పేడ్‌లో 13 కార్డ్స్ ఉంటాయి. టోటల్‌గా ఎన్ని కార్డ్స్ అంటే టోటల్‌గా 52 కార్డ్స్. సో, ఇవి మొత్తం సమ్‌కి సంబంధించినంత వరకు కూడాను ఇవి లెక్కలు. ఇప్పుడు నేను సరదాగా కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఆ క్వెషన్స్ అన్నిటికి కూడా మీరు ఆన్సర్ చెప్పండి. టోటల్‌గా ఒక ప్లేయింగ్ కార్డ్ సెట్‌లో ఎన్ని కింగ్స్ ఉంటారు? సో, ఎన్ని కింగ్స్ ఉంటారు ఇక్కడ క్లియర్‌గా చెప్పండి. టోటల్‌గా 4 కింగ్స్ ఉంటారు. 1, 2, 3, 4. సో, 4 సింబల్‌కి సంబంధించి 4 కింగ్స్, 4 క్వీన్స్, 4 జాక్‌లు, 4 ఏస్‌లు, 4 10లు. ఓకేనా? అన్ని 4, 4, 4, 4, 4గా ఉంటూనే ఉంటాయి. ఇది మొత్తంకి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడాను. సో, ఇప్పుడు వీటికి సంబంధించినంత వరకు కూడాను లెక్కలు చేద్దాం పదండి. ఇక్కడ ఒక సమ్ ఇచ్చాడు. ఆ సమ్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే టోటల్‌గా 52 కార్డ్స్ ఉన్నాయంట. ఈ 52 కార్డ్స్‌లో రెడ్ కలర్ కింగ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది? ఇలా ఒక్కొక్క కండిషన్ ఇచ్చాడు. నేను కూడా ఏం చేస్తానంటే ఒక్కొక్క కండిషన్‌కి కూడాను మీకు ఇక్కడ ఆన్సర్స్ అనేవి రాస్తాను. హ్యాపీగా చూసి నేర్చుకోండి. ఇక్కడ ఈ 14 దాంట్లో ఫస్ట్ క్వెషన్ ఏమంటున్నాడంటే కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అంట. రెడ్ కలర్ కింగ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అనుకుని అన్నాడు. సో, ఇక్కడ ప్రాబబిలిటీ కదా! మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అనే మాటని ఇక్కడ రాసేస్తే ఇక్కడ ముందు టోటల్ వేసేద్దాం. టోటల్ కార్డ్స్ ఎంత? టోటల్ కార్డ్స్. సో, టోటల్ కార్డ్స్ 52. అట్ ద సేమ్ టైం పైన ఏమంటున్నాడు? ప్రాబబిలిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ కింగ్ రెడ్ కలర్ అని రాసిస్తే చాలు. సో, మొత్తం పేక ముక్కల్లో ఎన్ని రెడ్ కలర్ కింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక కింగ్ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక కింగ్ ఉన్నాడు. ఒక హార్ట్‌లో ఒక డైమండ్‌లో కింగ్‌లు ఉన్నారు. సో, ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 2/52. అంటే ఆన్సర్ ఎంత? ఇక్కడ సింపుల్‌గా చూస్తే 1/26. ఇది ప్రాబబిలిటీ అనమాట. ఇది ఫస్ట్ క్వెషన్. సెకండ్ క్వెషన్ ఇప్పుడు చేద్దాం. ఇక్కడ సెకండ్ క్వెషన్ ఏమంటున్నాడంటే సెకండ్ క్వెషన్‌లోనే అనమాట వాడు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అనుకుని అడుగుతున్నాడు. సో, ఏ ఫేస్ కార్డ్ అని అడిగాడు. ఇక్కడ ఫేస్ కార్డ్ అని అడిగాడు కాబట్టి అసలు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. యాక్చువల్లీ ముందు ఏ క్వెషన్ చేసినా సరే అక్కడ మనకు దొరికే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ
కింద 52, టోటల్ 52 కదా. ఇప్పుడు ఎన్ని ఫేస్ కార్డ్స్ కదా అనుకుని అన్నాడు. సో యాక్చువల్లీ మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కింగులు ఉన్నారు కదా, కింగులు 4 ఉన్నారు. సో ఈ కింగులు 4 కూడాను ఫేస్లు ఉన్నాయి. సో వీళ్ళు 4, అట్ ద సేమ్ టైం ఇక్కడ క్వీన్ 4, అండ్ ఇక్కడ అట్ ద సేమ్ టైం ఇక్కడ జాకులు 4. ఇంకేమైనా ఉన్నాయా ఫేస్ కార్డ్స్? ఇంకేం లేవు. 4 + 4 + 4 టోటల్గా 12 అనమాట. సో ఆన్సర్ ఏంటండి ఇక్కడ 4 + 4 + 4. సో ఆన్సర్ ఏంటంటే 12/52. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 12/52 కాబట్టి ఇది ఇంకా చేయొచ్చు. 3 అట్ ద సేమ్ టైం ఇది చూస్తే 4 కదా, 4 1 4, అట్ ద సేమ్ టైం 4 3 12, 3/13 ఆన్సర్ ఇది. సో ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. ఆ తర్వాత మూడోది ఏమంటున్నాడు, ఒక రెడ్ ఫేస్ కార్డ్ అంటున్నాడు. సో రెడ్ ఫేస్ కార్డ్ టోటల్ ప్రాబబిలిటీ 52, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేవి 52, అందులో రెడ్ ఫేస్ కార్డ్ అనుకుని అంటున్నాడు కదా. రెడ్ ఫేస్ కార్డ్ అంటే ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్ ఫేస్ కార్డ్ అంటున్నాడు కాబట్టి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్లో కింగ్లు 2 ఉన్నారు. ఓకేనా, రెడ్ కలర్లో కింగ్లు 2 ఉన్నారు. అదే రకంగా క్వీన్లు కూడా ఇక్కడ రెడ్ కలర్ వాళ్ళు 2 ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం జాకులు కూడా 2 ఉన్నారు. టోటల్గా ఇవే రెడ్ కలర్లో ఉన్న ఫేస్ అనమాట. జాకులు 2, క్వీన్లు 2, అదే రకంగా కింగ్లు 2. సో ఈ రకంగా చూస్తే 2 + 2 + 2, 2 + 2 + 2. సో ఆన్సర్ ఏంటంటే 6/52. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. సో ఇది రెడ్ కలర్కి సంబంధించినంత వరకు కూడా ఫేస్ కార్డ్స్. దీన్ని అవసరమైతే దీన్ని కట్ కూడా చేయొచ్చు. 2 3 6, ఇది ఎంత 2 1 2 26, 3/26. ఇది ప్రాబిలిటీ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫోర్త్ క్వశ్చన్ ఇచ్చారు, అది కూడా చేద్దాం. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే జాక్ ఆఫ్ హార్ట్. సో హార్ట్ సింబల్ ఉన్న జాక్ ఎంతమంది ఉంటారు అనుకుని అన్నాడు. సో టోటల్ 52 కార్డ్స్. సో ఒకసారి మన కార్డ్స్కి వెళ్ళిపోతాం. కార్డ్స్లో ఏమంటున్నాడు, హార్ట్ ఉండాలి, అది కూడాను హార్ట్ జాక్లోనే అయి ఉండాలి. సో జాక్ ఏంది, జాక్ ఏది, జాక్ ఇది. సో జాక్లోన హార్ట్ అన్నాడు. సో హార్ట్కి సంబంధించిన జాక్ ఇదేనా? సో దీన్ని ఇంకొక కలర్తో చూపిద్దాం. సో ఇది మనకి జాక్ యొక్క హార్ట్. సో ఈ మొత్తం 52 కార్డ్స్లో ఎన్ని కార్డ్స్ ఉన్నాయంటే ఈ జాక్ సంబంధించిన వాడు ఓన్లీ 1 కార్డే ఉన్నాడు. సో ఆన్సర్ ఇక్కడ ఎంతంటే 1/52. ఇదే ప్రాబిలిటీ. ఆ తర్వాత క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక స్పేడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనుకున్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52 అండ్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనం ఇమేజ్ చూడకుండానే చెప్పొచ్చు. టోటల్గా 13 కార్డ్స్ ఉంటాయి అనమాట. 13/4 అంటే 13/4 అనుకుంటా. ఓకే, 13/4 ఇది ప్రాబిలిటీ. సో ఒకసారి స్పేడ్స్ చూద్దాం. ఇదిగో ఇవి స్పేడ్స్ కదా. ఈ స్పేడ్స్ అనేవి టోటల్గా చూస్తే ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకుని వెళ్తే టోటల్గా ఇవి ఒక 13 కార్డ్స్ ఉంటాయి. అందుకే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. ఇది ఆన్సర్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ది ఏంటంటే క్వీన్ ఆఫ్ డైమండ్స్ అంటున్నాడు. సో క్వీన్ ఆఫ్ డైమండ్స్ కదా, అసలు టోటల్ కార్డ్స్ 52, డైమండ్స్లో ఎన్ని క్వీన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ డైమండ్ ఉంది. సో ఈ డైమండ్లోన ఎన్ని క్వీన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 1 క్వీన్. సో ఆన్సర్ ఇక్కడ ప్రాబిలిటీ ఏమవుతుంది, ఆబ్వియస్లీ 1/52. ఇది ప్రాబిలిటీ. ఇది 14th క్వశ్చన్కి సంబంధించిన అన్నిటికి సంబంధించిన ఆన్సర్స్. ఈసారి 15th క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ 15th క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక 5 కార్డ్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. గుర్తుంచుకోండి, 52 కార్డ్స్ కాదు, కేవలం 5 కార్డ్సే. అవి ఏంటంటే ఒకటి 10 రూపీస్, 10 అనేది జాకు, క్వీను, కింగు, ఏసు. సో ఇవే తీసుకుంటున్నాడు, ఈ 5 కార్డ్స్ మాత్రమే. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ 5 కార్డ్స్లో క్వీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత. ఇక్కడ ఈ 5 కార్డ్స్లోనే క్వీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనుకుని అన్నాడు. అసలు ముందుగా చూద్దాం, అసలు టోటల్ ప్రాబిలిటీ అంటే ఏంటి. టోటల్ కార్డ్స్ నెంబర్ ఆఫ్ క్వీన్ కార్డ్స్. సో ఇది ప్రాబిలిటీ. అసలు టోటల్ కార్డ్స్ ఉన్నవి 5, అందులో ఎన్ని క్వీన్స్ ఉన్నాయి ఓన్లీ 1. ఇక్కడ ప్రాబిలిటీ ఎంత 1/5, అంతే ఆన్సర్. ఆ తర్వాత దీంట్లోనే 15లోనే సెకండ్ది ఏమంటున్నాడంటే క్వీన్ అనేది సైడ్కి తీస్తాడంట. క్వీన్ తీసేస్తే ఇప్పుడు ఏస్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, క్వీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెకండ్ దాంట్లో వీడు ఏమంటున్నాడంటే సో క్వీన్ అనేది సైడ్కి తీస్తాడంట. క్వీన్ సైడ్కి తీసేస్తే ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఏస్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ బై నెంబర్ ఆఫ్ ఏస్ అనుకుని వేస్తామనుకో, ఏస్ అనేది 1 ఉంది. అండ్ ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎంత 4 ఉన్నాయి అనమాట. ఇది దీని ఆన్సర్. అండ్ దీంట్లోనే ఇంకొక పార్ట్ కూడా అడిగాడు, క్వీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనుకున్నాడు. ఇక్కడ క్వీన్ కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వీన్ రావడానికి అసలు క్వీన్ అనేది లేదు కదా. అసలు క్వీన్ అనే కార్డ్ సైడ్కి తీస్తారు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి 4. సో ఆన్సర్ ఎంత 0. సో 0 పాసిబిలిటీ. సో ఇట్స్ ఎన్ ఇంపాసిబుల్ ఈవెంట్ అనమాట. ఇది 15th క్వశ్చన్.
16th క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ 16th క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక 12 డిఫెక్టివ్ పెన్స్ ఉన్నాయంట. ఓకే, అవి 132 గుడ్ పెన్స్తో కలిసిపోయాయి. సో ఇప్పుడు ఈ పరంగా చూసుకున్నట్లయితే 12 + 132, సో ఆన్సర్ అనేది 4 4 4. ఇప్పుడు టోటల్ 144 పెన్స్ ఉన్నాయి. ఈ 144 పెన్స్లో అనమాట 12 అనేది డిఫెక్టివ్. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు, అంటే జస్ట్ చూసి మాత్రం చెప్పలేరంట ఆ పెన్ డిఫెక్టివా కాదా అనుకుని. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే వాడు ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దేని ప్రాబిలిటీ? ఆ తీసే పెన్ అనేది డెఫినెట్గా కూడా ఒక గుడ్ పెన్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. ఎంతకన్నా ఈజీ క్వశ్చన్ ఇంకొకటి ఉండదు. ఎందుకు చెప్పండి ఎంతకన్నా ఈజీ క్వశ్చన్ ఉండదు అని అనిపిస్తుంది. ఆడు అసలు ఏం అడిగాడు? ఇప్పుడు గుడ్ పెన్స్ యొక్క ప్రాబిలిటీ ఎంత అనుకున్నాడు. అసలు టోటల్ పెన్స్ అన్ని 144 ఉన్నాయి, అందులో గుడ్ పెన్స్ ఉన్నాయి 132 ఉన్నాయి. ఇదే ప్రాబిలిటీ అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ గుడ్ పెన్స్ అనుకుని రాసి ఒక మాటలో 132 / 144, ఇదే ఆన్సర్. దీన్ని ఇంకాస్త సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 11/12 వస్తుంది. ఇదే ఆన్సర్. సో ఎందుకు అడగాలి ఇలాంటి క్వశ్చన్లు? అసలే 16th క్వశ్చన్కి వస్తాం. 17th క్వశ్చన్ కూడా చేద్దాం. ఈ 17th క్వశ్చన్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. ఒక లాట్ ఉందంట. లాట్ అంటే ఏం లేదు, ఒక ప్యాకెట్ అనుకోండి, ఒక ప్యాకెట్ ఒక బాక్స్ అనుకోండి. ఓకే, ఈ బాక్స్లో టోటల్గా ఎన్ని బల్బ్స్ ఉంటాయంటే 20 బల్బ్స్ ఉంటాయంట. దాంట్లో ఎన్ని డిఫెక్టివ్ అంటే 4 డిఫెక్టివ్ అంట. వీడేం అడుగుతున్నాడంటే ఇప్పుడు ఆ లాట్లో అంటే ఆ ప్యాకెట్లో చేయి పెడితే ప్రాబిలిటీ ఎంత, ఈ డిఫెక్టివ్ పెన్ వచ్చి ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. సో కాస్త వర్కింగ్ మీద చేద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్గా ఎన్ని పెన్స్ ఉన్నాయి? టోటల్ బల్బ్సా? ఓకే, టోటల్ బల్బ్స్ = 20. అండ్ డిఫెక్టివ్ ఎన్ని ఉన్నాయి? డిఫెక్టివ్ బల్బ్స్. సో డిఫెక్టివ్ బల్బ్స్ అనేవి టోటల్. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ అనుకుని రాసేస్తే, సో ఇక్కడేంటి డిఫెక్టివ్ బల్బ్స్ / టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ వేసేస్తే వచ్చేస్తుంది ఆన్సర్ అనమాట. టోటల్ 4 డిఫెక్టివ్, దాంతోపాటు బల్బ్స్ అనేవి 20. సో ఆన్సర్ అనేది 1/5. ఇది ప్రాబిలిటీ. ఇప్పుడు మనకు మంచి కిక్ ఇచ్చే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక బల్బ్ అంతా తీసారంట. ఆ బల్బ్ ఏంటంటే నాట్ డిఫెక్టివ్, అంటే ఒక గుడ్ బల్బ్ తీశారు. సో ఒక గుడ్ బల్బ్ తీసారు, అది నాట్ డిఫెక్టివ్, పాయింట్ 1. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఆ బల్బుని పక్కన పెట్టేశారు. ఇప్పుడు పక్కన పెట్టేసిన తర్వాత వాడేమంటున్నాడంటే ఈసారి ప్రాబిలిటీ ఎంత, ఒక మంచి బల్బ్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. చేద్దాం. ఇప్పుడు చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుందాం. అసలు ఏంటి యాక్చువల్లీ ముందు ఎన్ని బల్బ్స్ ఉన్నాయి? 20 బల్బ్స్ ఉండేవి. సో 20 బల్బ్స్. సో ఇప్పుడు ఎన్ని బల్బ్స్ ఉన్నాయి? ఒక బల్బ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత 19 బల్బ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, పాయింట్ 1. ముందు ఎన్ని గుడ్ బల్బ్స్ ఉండేవి? టోటల్గా 16 గుడ్ బల్బ్స్ ఉండేవి. ఓకే, 16 గుడ్ బల్బ్స్. అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి గుడ్ బల్బ్స్? ఒకటి బయటకు తీశారు కాబట్టి, ఆ బయటకు తీసింది మంచిదే కాబట్టి ఇప్పుడు ఇంకా రిమైనింగ్ 15 బల్బ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ముందు ఎన్ని డిఫెక్ట్ ఉన్నాయి? 4 డిఫెక్టివ్ ఉండేవి. సో ఇప్పుడు కూడా ఎన్ని ఉన్నాయి? ఆ 4 మాత్రమే డిఫెక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడంటే ప్రాబిలిటీ ఆఫ్ ద మంచి బల్బ్స్ తీసే ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ గుడ్ బల్బ్స్ అనుకుని అడిగాడు అనుకో, టోటల్ నెంబర్ ఆఫ్ గుడ్ బల్బ్స్ అనుకుని రాసి / టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ అని వేసిస్తే చాలు. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? 19 ఉన్నాయి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ గుడ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? 15. సో ప్రాబిలిటీ అనేది 15/19 అనమాట. సో ఇది మీరు ఎగ్జామ్లో రాయకండి, ఇది ఒక్కటే రాయండి చాలు, అయిపోద్ది. ఇలాంటివన్నీ కూడా బిట్లో ఇస్తాడు, ఎవడో కూడా సపరేట్గా వర్కింగ్కి అయితే ఇవ్వడం. ఇప్పుడు 18th క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ 18th క్వశ్చన్లో ఏంటంటే ఒక 90 డిస్క్స్ ఉన్నాయంట. దానికి నెంబర్స్ కూడా ఉన్నాయి, 1 2 3 4 అలా అనుకుని 90 వరకు నెంబర్స్ వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీడేం అడుగుతున్నాడంటే 2 డిజిట్ నెంబర్స్ వచ్చే డిస్క్స్ ప్రాబిలిటీ ఎంత, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ ఎంత, అది 5తో డివిజిబుల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. చేద్దాం అన్నిటికీ కూడా. సో 18 దాంట్లో వాడు అడుగుతుంది ఏంటంటే 2 డిజిట్ నెంబర్స్ ఏంటి, ఎన్ని ఉంటాయి అనుకుని అడిగాడు. సో అసలు నెంబర్స్ ఎన్ని ఉంటాయి చూద్దామా. 1 2 3 4 5 6 ఇలా మొదలెట్టుకుంటూ వెళ్తే ఇక్కడ ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉంటాయి? టోటల్గా 90 వరకు ఉన్నాయి నెంబర్స్. సో ఇప్పుడు ప్రాబిలిటీ చూద్దాం. ఇప్పుడు లెక్క చేద్దాం. యాక్చువల్లీ టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఎన్ని ఉన్నాయి? 90 ఉన్నాయి. ఇది పక్కకు రాస్తే ఒక పని అయిపోద్ది. ఇక్కడ వీడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనుకుని అడుగుతున్నాడు. సో 2 డిజిట్ నెంబర్స్ రాయాలంటే ముందుగా ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ అనుకుని రాసేద్దాం. అని రాసేటప్పుడు ఇక్కడ కింద ఏం చేస్తామంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ అనే కింద ఆబ్వియస్లు ఉంటాయి కదా. ఇప్పుడు పైన ఏం చేద్దామంటే నెంబర్ ఆఫ్
2 డిజిట్ నెంబర్. ఇలా రాసిస్తే చాలు అయిపోయింది. సో ఇప్పుడు చూడండి అసలు టోటల్ డిస్క్స్ ఎలాగో 90 ఉన్నాయి, దీంతో సమస్య లేదు. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు కావాలి. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ 90 వరకు నెంబర్స్ ఉన్నాయి కదా, 90 వరకు నెంబర్స్లో 1 2 3 4 5 6 7 8 9 వరకు కూడా ఈ ఫస్ట్ ఉన్న 9 నెంబర్స్ మాత్రమే సింగిల్ డిజిట్ నెంబర్స్. అంటే ఇక్కడ ఏం చేస్తాము, 90లో నుండి 9 నెంబర్స్ అంటే ఫస్ట్ ఉన్న 1 2 3 4 5 6 7 8 9 ఆ 9 నెంబర్స్ తీస్తే చాలు 2 డిజిట్ నెంబర్స్ అన్నీ వచ్చేస్తాయి. 81 ఉన్నాయి టోటల్గా. సో 81 డివైడెడ్ బై 90, 9 9 జా 9 10 జా, ఆన్సర్ 0.9. ఇది ఫస్ట్ దానికి సంబంధించిన ప్రాబిలిటీ. ఇప్పుడు సెకండ్ లెక్క చేద్దాం. ఇక్కడ వీడి క్వశ్చన్ ఏమంటున్నాడంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రావడానికి ఎన్ని ఉంటాయి అనుకుని అంటున్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనుకుని వేసేస్తే కింద టోటల్ నెంబరు ఆఫ్ డిస్క్స్, నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ డిస్క్స్ అనుకుని వేసేస్తే చాలు. అసలు చూడండి అసలు ఏమేమి ఉన్నాయి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఒకసారి చిన్నగా మనం సరదాగా చేసుకుందామా. కింద ఎలాగో 90 వేసేద్దాం, పైన ఒకసారి చూద్దాం. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, అదే రకంగా 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, అండ్ 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, అండ్ 8 స్క్వేర్ అనేది 64, 9 స్క్వేర్ అనేది 81, 10 స్క్వేర్ అనేది 100. అయితే మనకి ఏమన్నాడు లెక్కలో, వాడు జస్ట్ 90 వరకే ఉన్నాయి కదా డిస్క్స్ అన్నీ కూడా. 90 వరకు ఉంటే 81 లాస్ట్. ఇప్పుడు టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 9 నెంబర్స్ ఉన్నాయి. టోటల్గా 9 నెంబర్స్ ఇవి. సో 9/90 అంటే 1/10, ఆన్సర్ 0.1. ఇది ప్రాబిలిటీ. సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావాల్సిన ప్రాబిలిటీ ఎంత. ఇప్పుడు ఏం చేద్దామంటే మూడో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 18 దాంట్లో థర్డ్ది చేద్దాం. థర్డ్ది ఏమంటున్నాడంటే ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 అనుకుని అంటున్నాడు. సో దీని ప్రాబిలిటీ కూడా ఒకసారి చేస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. సో ఇది ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్, టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ వేసేసి నెంబర్ ఆఫ్ డిస్క్స్ డివిజిబుల్ బై 5 అనేది రాసేస్తే చాలు. సో 5తో డివిజిబుల్ అయ్యేది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ అనేవి 90 ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డిస్క్స్ డివిజిబుల్ బై 5 కదా. అసలు ఏమేమి డిస్క్స్ డివిజిబుల్ అయితే ఒకసారి చూద్దామా. ఫస్ట్ డిస్క్ 5, ఓకే, 1 to 5 అనేది 5, ఆ తర్వాత 10, ఇలా వెళ్తే లాస్ట్ నెంబర్ మనకు 90 డిస్క్స్ ఉన్నాయి కదా, 90 కూడాను డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు నా యొక్క ఆన్సర్ ఏంటంటే మీరు కావాలంటే మాన్యువల్గా చెక్ చేసుకోండి. 5, 10, 15, 20 ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 5తో డివిజిబుల్ అయ్యేవన్నీ కూడాను, ఓకేనా. 5తో డివిజిబుల్ అయ్యేవన్నీ కూడాను. నాకు అంత ఓపిక లేదు. నేను ఆల్రెడీ ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ అనేది చేస్తాను, మీకు చెప్పేసాను కూడాను. సో నాకు ఆటి పరంగానే చేయడానికి ఇష్టం. మీకు ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, AN = A + n - 1 × D. ఇది ఒక ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా వేసేస్తాం. లాస్ట్ నెంబర్ అంతా 90 ఉంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ నెంబర్ ఇక్కడ ఎంత, A అంటే 5 ప్లస్ n అనేది మనకు తెలియదు కదా, n - 1 ఇక్కడ డిఫరెన్స్ ప్రతి నెంబర్కి మధ్య 5 ఉంటుంది, ప్రతి నెంబర్కి మధ్య 5 ఉంటుంది. సో 5. సో 90 - 5, 90 - 5 అంటే ఈక్వల్స్ టు n - 1 × 5. సో 85 డివైడెడ్ బై 5 ఈక్వల్స్ టు n - 1. 5 1 జా 5 17 జా. సో n అనేది ఇంకా ఇటువైపు వెళ్తే n = 17 + 1 అంటే ఆన్సర్ నాకు 18. సో 17 + 1 ఈక్వల్స్ టు n = టోటల్ 18 నెంబర్స్ అంట. సో నాకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 18/90 అనేది ప్రాబిలిటీ. 18 1 జా 18 5 జా. సో ఆ రకంగా చూస్తే 1/5 అనేది ప్రాబిలిటీ. ఇది ఆన్సర్. మీరు ఎగ్జామ్లో ఇలా చేస్తే మురిసిపోతాడు, ఓకేనా. వీడు ప్రోగ్రెషన్స్ కూడా లింక్ చేసి చేస్తున్నాడే, అబ్బబ్బా ఇలాంటి స్టూడెంట్ గొప్పోడ్రా అనుకుని మురిసిపోతాడు. లేదు మీరు మాన్యువల్గా చెక్ చేసుకుంటే వల్ల చెక్ చేసుకోవచ్చు. అంటే 5, 15, 20, 25 ఇలా చెక్ చేసుకున్నా అవుతుంది అనమాట. మీ ఇష్టం, మీరు ఎలా చెక్ చేసుకుంటారో మీ ఇష్టం. కానీ ఆన్సర్ అయితే ఇది. నెక్స్ట్ 19th సమ్ చేద్దాం. ఇక్కడ 19th సమ్ ఏమంటున్నాడంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక డైస్ ఉందంట. డైస్ మీద ఫేసెస్ ఉన్నాయి, ABCDEA అనే డైస్ ఉంది. సో ఈ ఫేసెస్కి సంబంధించినంతవరకు ఏ వచ్చే ప్రాబిలిటీ ఎంత అనుకున్నట్టున్నాడు. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేవరబుల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ ఫేసెస్.
ఆ రకంగా చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి 1 2. సో 2 ఫేసెస్ ఉన్నాయి. అదే రకంగా టోటల్గా ఎన్ని స్పేసెస్ ఉన్నాయి 6 ఫేసెస్ ఉన్నాయి. అంటే ప్రాబిలిటీ అనేది 1/3. ఇది అయిపోయింది ఇక్కడికి. అండ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ డి అన్నాడు కదా, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడంటే ఇక్కడ క్వశ్చన్లో డి వచ్చే ప్రాబిలిటీ అంతా అంటున్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ డి చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ డి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆ రకంగా చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ డీస్ అనేవి ఒకటే ఉంది, కేవలం ఒకటే, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ అనేవి 6. సో 1/6 అనేది ఇట్స్ ప్రాబిలిటీ. సో ఇది 19th సమ్, వెరీ ఈజీ. ఇక మనం ఈ 20th క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ 20th క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత అంటే 1 మీటర్ అంట, ఇది 1 మీటర్. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక డైస్ కానీ వేస్తే సర్కిల్లో పడే ప్రాబిలిటీ ఎంత అనుకుని అడుగుతున్నాడు. సో సర్కిల్లో ప్రాబిలిటీ అని అంటున్నాడు అంటే ఇక్కడ 2 ఏరియాస్ మనకు కావాలి. ఒకటి సర్కిల్ ఏరియా, అట్ ద సేమ్ టైం ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఈ రెండింటి ఏరియాస్ మనకు తెలిస్తే కానీ లెక్క చేయలేమన్నమాట. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ముందు చేద్దాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, రెక్టాంగిల్ యొక్క ఫార్ములా తెలిసిందే కదా, సింపుల్గా L ఇంటూ బి. సో L ఇంటూ బి, ఇది దీని యొక్క ఫార్ములా. సో 3 ఇంటూ 2 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 6 మీటర్ స్క్వేర్. ఇది మనకు సంబంధించినంత వరకు కూడాను ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏరియా ఆఫ్ సర్కిల్. సర్కిల్ యొక్క ఏరియా కూడా కావాలి కదా, ఎందుకంటే ఈ ఏరియా కూడా చూడాలి. సో పై ఆర్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ రేడియస్ ఏమవుతుంది, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు d/2. డయామీటర్ ఇక్కడ ఎంత 1 మీటర్ కాబట్టి 1/2. సో ఆ రకంగా పై దాంట్లో ఫార్ములా వేస్తే పై ఆర్ స్క్వేర్ కదా, పై ఆర్ స్క్వేర్లో 1/2 హోల్ స్క్వేర్. ఆ రకంగా చేస్తే π/4 అనమాట ఇది. సో ఒకటి 6 మీటర్ స్క్వేర్, ఇంకొకటి π/4. ఇప్పుడు మనకు లెక్క అసలైనది చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ సర్కిల్ లోపల పడే ప్రాబిలిటీ అనుకుని అంటున్నాడు. సర్కిల్ లోపల పడే ప్రాబిలిటీ అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ అసలైనది చేద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏరియా అండర్ సర్కిల్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏరియా అండర్ సర్కిల్ కదా, ఆ రకంగా చూస్తే సో ఏరియా కవర్డ్ బై సర్కిల్, అదే రకంగా టోటల్ ఏరియా ఆ రకంగా చూస్తే మనకు వచ్చే ఆన్సర్ టోటల్ ఏరియా 6 అండ్ సర్కిల్లో కింద కవర్ చేసేది 5/4. సో ఆ రకంగా చూస్తే 5/4 ఇంటూ 1/6. సో చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 5/4 ఇంటూ 1/6 కదా, ఆ రకంగా చేస్తే ఆన్సర్ మనకు 5/24 వస్తుంది. ఇది మనకు వచ్చే ఆన్సర్. ఆ తర్వాత 21st క్వశ్చన్ చూద్దాం. 21st క్వశ్చన్ ఏమంటున్నాడంటే కాస్త ప్రాక్టికల్గా అడిగాడు. చూడండి, ఒక లాట్లో 144 బాల్ పెన్స్ ఉన్నాయంట. ఓకేనా, లాట్ అంటే ముందే చెప్పాను ఒక ప్యాకెట్ అనుకున్నాయి. ఆ ప్యాకెట్లో 144 బాల్ పెన్స్ ఉన్నాయంట. దాంట్లో 20 పెన్స్ డిఫెక్టివ్ అంట. ఓకే, అయితే నూరి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే పెన్ను బాగుంటే కొంటుంది, పెన్ను బాగలేకపోతే కొనదు. ఇప్పుడు అంటున్నాడు ఏంటంటే పెన్ను బాగుంటే కొనే ప్రాబిలిటీ ఎంత, బాగలేకపోతే కొనే ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. చూద్దాం ఇప్పుడు 21st క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే టోటల్గా ఎన్ని బాల్ పెన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దామా. టోటల్ లాట్ ఎంత 144 బాల్ పెన్స్ ఉన్నాయి. ఓకే, అందులో డిఫెక్టివ్ ఎంత, డిఫెక్టివ్ చూసుకున్నట్లయితే ఒక 20 ఉన్నాయి. ఇక్కడ వీడు ఏమంటున్నాడు, సి విల్ బై. సో తను అసలు బై చేస్తుంది అనుకుంటున్నాడు, సి విల్ బై. సో తను బై చేయాలంటే కండిషన్ ఏంటి, ప్రాబిలిటీ తను బక్క గుడ్డు నెంబర్ ఆఫ్ గుడ్ డివైడెడ్ బై టోటల్. సో టోటల్ పెన్స్ ఇది తీసుకునేది. సో నెంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ ఎన్ని 144 నుండి 20 తీసేయండి, ఇక మనకు వచ్చేదంతా 124 అనమాట. 124 డివైడెడ్ బై 144 ఇది దీన్ని తీసుకునే ప్రాబిలిటీ. దీన్ని ఇంకా మనం కట్ చేసామనుకో 31 డివైడెడ్ బై 36 ఇది మనకు వచ్చే ప్రాబిలిటీ అనమాట. సెకండ్ ప్రాబిలిటీ చూసుకున్నట్లయితే తిను సి విల్ నాట్ బై, తను అసలు బై చేయకపోవడానికి వచ్చే ప్రాబిలిటీ ఎంత అనేది చూస్తా. సో ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్. సో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ divided by total number of ball pens. సో డిఫెక్టివ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బాల్ పెన్స్ అనమాట, ఇది కాన్సెప్ట్. సో డిఫెక్టివ్ ఎన్ని 20 వచ్చే అవకాశాలు ఉంటాయి, అవి ఎన్నిట్లో టోటల్గా 144లో, ఇది కాన్సెప్ట్ అనమాట. సో 20 డివైడెడ్ బై 4 కాబట్టి 2 times 2 2 2 7 2 2 దీన్ని ఇంకా కట్ చేస్తే 2 5 2 36 సో 5/36 అనేది ప్రాబిలిటీ అనమాట. సో ఇది ఆన్సర్. సో 20 డిఫెక్ట్ పెన్స్లో 20/144 రావడానికి అవకాశం ఉంటుంది. ఇది 21st క్వశ్చన్. సో వెరీ సింపుల్ అనమాట, నెంబర్ ఆఫ్ గుడ్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్ అంతే. 22nd క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ 22nd క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక డైస్ 2 తీసుకోమంటున్నాడు.
13th ఎగ్జాంపుల్‌లో లెక్క చేయమంటున్నాడు. డైస్ 2 తీసుకోమంటున్నాడు. 2 తీసుకొని వాటిని ప్రతిసారి కూడాను వేయమని ఆడమని చెప్తున్నాడు. ఆడమని చెప్తే అక్కడ వచ్చే ప్రతి ఈవెంట్‌ని కూడాను రాయమని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ పైన వస్తాయి కదా నంబర్స్, వాటిని కలిపితే 2 వచ్చేటప్పుడు దాని ప్రాబబిలిటీ ఎంత, 3 వస్తే దాని ప్రాబబిలిటీ ఎంత, 4 రావడానికి ప్రాబబిలిటీ ఎంత. అర్థం కాలేదు కదా. ఇంకొక రకం ఈ రకంగా చూద్దాం. సో ఇక్కడ డైస్ ఉంది. డైస్ మీద మనం నెంబర్స్ మనం వేస్తే, యాక్చువల్లీ మనం డైస్ మీద నెంబర్స్ వేస్తే మనకు కనిపించే నెంబర్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. యాక్చువల్ డైస్ మీద 11, 12, 13, 14, 15, 16, అదే రకంగా 21, 22, 23, 24, 25, 26, 27, 31, 32, 34 ఇలాగా నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇలా నెంబర్స్ కనిపిస్తూ ఉండేటప్పుడు, అంటే ఇలా కనిపించేటప్పుడు ఇలా రావడానికి చాయిస్ ఉంది. టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ చూసుకున్నట్లయితే 36 అవుట్కమ్స్, ఇటు 6 టోటల్ 6 జా 36 అవుట్కమ్స్ రావడానికి చాయిస్ ఉందన్నమాట. ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పైన ఆ వచ్చిన నెంబర్స్ని కలిపితే 3 రావడానికి ప్రాబబిలిటీ ఎంత అనుకుని అంటున్నాడు. అసలు 3 రావడానికి చాయిస్ ఎక్కడెక్కడ ఉందో ఒకసారి చూద్దామా. సో ఇక్కడ చూడండి 1 + 2 అనేది 3 రావడానికి వస్తుంది. 2 + 1 ఇది కూడా మనకు 3 రావడానికి వస్తుంది. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని చాయిస్లో 36 చాయిస్లో. అట్ ద సేమ్ టైం 4 రావడానికి ఎన్ని ప్రాబబిలిటీస్ అనేవి చూద్దాం. ఇక్కడ 1, 3 కలిపితే 4 వస్తుంది. అట్ ద సేమ్ టైం 2, 2 కలిపినా సరే 4 వస్తుంది. ఇక్కడ ఎన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయి, ఇంకేముంది, 3, 1 కలిపినా సరే ప్రాబబిలిటీ వస్తుంది అనమాట. సో 3/36 టోటల్ 3 చాయిసెస్ ఉన్నాయి. అదే రకంగా 36, 3/36. ఇప్పుడు 5 రావడానికి ఎన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. యాక్చువల్ 5 రావడానికి చూడండి వేరే కలర్తో చేద్దాం. 1 + 4 5, అదే రకంగా 2 + 3 5, 3 + 2 5, 4 + 1 5. ఇక్కడ ఎన్ని చాయిస్ వచ్చాయి, టోటల్గా 4 చాయిసెస్ ఉన్నాయి అనమాట. సో టోటల్గా 4 చాయిసెస్ ఉన్నాయి. అది కూడా ఎన్ని 36 మొత్తం అవుట్కమ్. ఈసారి 6 రావడానికి చూద్దాం. ఇలా మీరు 6 రావడానికి చూస్తే ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 6 టైమ్స్ వస్తాయి /36. అదే రకంగా ఇది టోటల్ 5 వస్తాయి అనమాట. అదే రకంగా ఇది 6 టైమ్స్ వస్తుంది. ఇక్కడ 9 చూసుకున్నట్లయితే 9 కూడా ఒక 4 టైమ్స్ వస్తాయి. ఇక్కడ 10 చూస్తే ఒక 3 టైమ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ 11 చూస్తే ఒక 2 టైమ్స్ వస్తాయి. ఇది ప్రాబబిలిటీస్. దీన్ని ఇంకా సింప్లిఫైడ్గా రాయాలి అని అంటే చూసుకోవచ్చు. 2/36 కదా, ఇది 1/18 వస్తుంది. 3/36 కాబట్టి ఇది 1/12 వస్తుంది. 4/36 ఇంకా సింపుల్ చేస్తే 1/9. 5/36 అనేది అలానే ఉండిపోతుంది. 6/36 1/6, 4/36 1/9, 3/36 1/12 అండ్ 2/36 1/18. ఇవి ప్రాబబిలిటీస్ అనమాట. ఫస్ట్ దానికి సంబంధించినంత వరకు కూడా ఇంతే లెక్క. ఇక్కడ ఈ 22nd క్వశ్చన్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, 12th. ఈ సెకండ్ది ఏమంటున్నాడంటే వీడు ప్రతిసారి కూడా ప్రాబబిలిటీ 11 అవుట్కమ్స్ మాత్రమే వస్తాయి అనుకుని అంటున్నాడు. సో దట్ ఇప్పుడు ఏమవుతుందంటే 2 రావడానికి, 3 రావడానికి, 4 రావడానికి, 5 రావడానికి, 6 రావడానికి, 7, 8, 9, 10 ఇవన్నీ కూడా రావడానికి ప్రాబబిలిటీస్ ఎంత అవుతాయి అంటే 1/11 1/11 ప్రతిసారి కూడా 1/11 వస్తాయి అనుకుని అంటున్నాడు. అంటే అసలు 2 డైజెస్ని మనం ఎప్పుడైనా టాస్ వేసేటప్పుడు ఎన్ని నెంబర్స్ వస్తున్నాయి యాక్చువల్గా మనం ఇప్పుడే చూసాం. ఇక్కడ టోటల్గా కూడా క్లియర్గా చూస్తే 36 నెంబర్స్ వస్తున్నాయి. వాడేమంటున్నాడు, సింపుల్గా 11 నెంబర్స్ వస్తాయి అంటున్నాడు. ఇవి నాట్ ఈక్వల్, అసలు రాంగ్ అనమాట. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. 23rd క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇక్కడ 23rd క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక 3 కాయిన్స్ రైజ్ చేస్తున్నాడంట. ఇక్కడ హనీపు గెలవాలని అంటే ఉదాహరణకి 3 హెడ్స్ అని రావాలి, 3 టైల్స్ అని రావాలి. అలా వస్తేనే వాడు గెలుస్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే హనీపు ఓడిపోవడానికి ఎంత చాయిస్ ఉంది, ఎంత ప్రాబిలిటీ ఉంది అనేది అడిగాడు. చేసేద్దాం. అయితే ఈ 23 క్వశ్చన్ చేయాలంటే అన్నిటికన్నా ముందు మనకు కావాల్సింది ఏంటంటే అసలు ఈ 3 కాయిన్స్తో ఎన్ని పాసిబిలిటీ వస్తాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి చూద్దామా ఈ 3 కాయిన్స్తో ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి. ఒకటి ఫస్ట్ హెడ్ పడిపోయే చాయిస్ ఉంటుంది. లేదంటే టెయిలు ఇది ఒక పడిపోయే చాయిస్ ఉంటుంది. ఇంకొక లాగా కూడా ఉందన్నమాట. ఉదాహరణకి హెడ్ పడి ఒక టెయిల్ పడవచ్చు. లేదంటే ఒక టెయిల్ పడి ఇంకొక హెడ్ పడవచ్చు. ఇంకొక రకం చూద్దాం. ఈసారి మధ్యలో టెయిల్ పెట్టేద్దాం, ఇటు హెడ్ పెడదాం. ఇక్కడ మధ్యలో హెడ్ పెడదాం, ఇటు టెయిల్ పెడదాం. ఇది ఒక పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ 3 కాయిన్స్ ఇంకా ఏమైనా పాసిబిలిటీ ఉందా, ఒక పని చేద్దాం. ఫస్ట్లో ఒక్క హెడ్ మాత్రమే విడిచిపెడదాం, మిగిలిన టెయిల్స్ పెడదాం. ఇటు మాత్రం ఒక్క టెయిల్ పెట్టేసి మిగిలిన హెడ్ చేద్దాం. ఇంకా ఏమైనా పాసిబిలిటీస్ ఉందా, ఈ 3 కాయిన్స్ని ఇంకే రకంగా పడవచ్చా? ఇంతే, ఇవే ఉన్నాయి. టోటల్గా ఉన్నవి 8 అనమాట. సో ఇక్కడ వాడు క్వశ్చన్లో ఏమడిగాడంటే ఈ హనీఫ్ లూజ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఫర్ హనీఫ్ లూజ్. సో హనీఫ్ లూజ్ అవ్వడానికి చాయిస్ ఎన్ని ఉన్నాయి? యాక్చువల్లీ టోటల్ పాసిబిలిటీస్ 8 ఉన్నాయి కదా.
సో హనీప్ గెలవడానికి ఎన్ని చాయిస్లు ఉన్నాయి? హనీప్ గెలవడానికి జస్ట్ 2 చాయిసెస్ మాత్రమే ఉన్నాయి. ఒకటి హెడ్ పడితేనే, లేదంటే టెయిల్ పడితేనే. సో టోటల్ 8లోన తను గెలవడానికి ఎన్ని చాయిసెస్ ఉన్నాయంటే కేవలం 2 చాయిసెస్ ఉన్నాయి. తను ఓడిపోవడానికి ఇప్పుడు ఎన్ని చాయిసెస్ ఉన్నాయి? మిగిలినవన్నీ కూడా 6 చాయిసెస్ ఉన్నాయి అనమాట. 1 2 3 4 5 6. సో 6/8. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 3/4 అనమాట. ఇది ప్రాబబిలిటీ. సో తను ఓడిపోవడానికి ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి అనే విషయం ఇక్కడ తెలిసింది 23 క్వశ్చన్లో. ఇప్పుడు 24th క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ ఈ 24th క్వశ్చన్ ఏమంటున్నాడంటే యాక్చువల్లీ ఒక డై 2 సార్లు విడిచిపెట్టాడంట. ఒక డైస్ని 2 సార్లు విడిచిపెట్టేటప్పుడు 5 రాకపోవడానికి 5 అనే నెంబర్ రావడానికి ఎంత ప్రాబబిలిటీస్ ఉంటాయి అనుకుని అడిగాడు. చేసేద్దాం. యాక్చువల్లీ ఒక డైస్ అనేది మనం గాల్లో విడిచిపెడితే అంటే 2 సార్లు వేస్తే వచ్చే అవుట్కమ్స్ అన్నీ కూడా ఇవన్నమాట. టోటల్గా మొత్తం అవుట్కమ్స్ అన్నీ కూడాను. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే 5 అనేది రాకపోవడానికి 5 అనేది నాట్ కమ్ అనడానికి చాయిస్ అడుగుతున్నాడు. టోటల్ ఎన్ని ఉన్నాయి అసలు? సో టోటల్ చూసుకున్నట్లయితే పాసిబిలిటీస్ ఇవన్నీ కూడా 36 అనమాట. 6 × 6 కాబట్టి 36. సో ఇప్పుడు 5 లేకుండా ఉండడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? నో 5 అనేది చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈ మొత్తం దాంట్లో కూడా 5 అనేది ఇక్కడ ఈ లైన్ టోటల్గా ఇవన్నీ లెక్క పెడితే ఒక 11 ఉన్నాయి అనమాట. సో 36 నుండి ఒక 11 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 5 అనేది లేనివి 25 నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకేంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ 5 నాట్ కమ్ అనేది చూసుకున్నట్లయితే సో టోటల్ నెంబర్ కింద అండ్ పైన ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వితౌట్ 5 లేకుండా వితౌట్ అనమాట. టోటల్గా వితౌట్ 5 లేకుండా 25 ఉన్నాయి. టోటల్గా 36. ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే క్వశ్చన్ని సెకండ్ క్వశ్చన్ కూడా చేద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 5 అనేది రాకుండా ఉండడానికి, ఓకేనా? ఇక్కడ 5 అనేది రాకుండా ఉండడానికి, 5 అనేది రావడానికి, ఓకేనా? 5 అనేది రావడానికి టోటల్ ఎంత ఉంది? టోటల్ నెంబరు 36. 5 రావడానికి చాయిస్ 5 విల్ కమ్ అట్లీస్ట్ వన్స్. ఎన్ని చాయిస్లు ఉన్నాయి? టోటల్గా 11 ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ 5 విల్ కమ్ అట్లీస్ట్ వన్స్ అనేది చూసుకున్నట్లయితే ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్. సో ఆ రకంగా చేస్తే టోటల్ 11 డివైడెడ్ బై 36. సో ఆన్సర్ 11/36. 25th క్వశ్చన్ ఏమని చెప్తున్నాడంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నోట్ కాదు, రైట్ ఆర్ రాంగ్ అనుకుని మనకే చెక్ వేయమంటున్నాడు. ఒక 2 కాయిన్స్ అనమాట టాస్ వేసాడంట. సో ఈ 2 కాయిన్స్ టాస్ వేస్తే టోటల్గా వచ్చే అవుట్కమ్స్ అంట ఒక 3 అవుట్కమ్స్ అంట. మనకి ఏదైనా ఒక దానికి రావడానికి ప్రాబబిలిటీ అంటే 1/3 అంట. ఒకసారి చెక్ చేద్దాం. అసలు ఒక కాయిన్ని మనం టాస్ వేస్తే ఎన్ని వస్తున్నాయి అవుట్కమ్స్ చూద్దామా? ఒకటి హెడ్ రావచ్చు, లేకపోతే టెయిల్ రావచ్చు, లేకపోతే టెయిల్ రావచ్చు, లేకపోతే టెయిల్ రావచ్చు. ఈ రకంగా మనకు టోటల్గా వచ్చి 4 అవుట్కమ్స్ అనమాట, ఓకేనా? సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏదైనా ఒకటి, ఓకేనా? ఏదైనా ఒకటి రావడానికి ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ లేకపోతే ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్. సో ఇక్కడ చూస్తే మనకు ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ అవుట్కమ్ అన్నాడు. ఈచ్ అనేటప్పుడు ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏదైనా ఒకటి ఈచ్ అనేటప్పుడు ఈచ్ చూసుకున్నట్లయితే ఈచ్ అంటే 1, టోటల్ అవుట్కమ్స్ 4. మనకు వచ్చే ఆన్సర్ 1/4, కానీ వాడు ఇచ్చిన ఆన్సర్ 1/3. సో ఇది అనేది రాంగ్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇదేని. ఈ లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక డైస్ని త్రో చేస్తే ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయంట. నిజమే, ఆడ్ నెంబరు ఈవెన్ నెంబర్ పాయింట్ ఆఫ్ అయితే 2 అవుట్కమ్స్ వస్తాయి. అంటే ఎలా వస్తాయి చూద్దాం. 1 3 5 ఇది ఆడ్ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదంటే ఈవెన్ నెంబర్ 2 4 6 ఇలా ఇది ఈవెన్ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా 2 అవుట్కమ్స్ వచ్చాయి. ఇక్కడ వాడేమంటున్నాడంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అనుకుని అడుగుతున్నాడు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్ అనుకుని మనం చూసుకున్నట్లయితే టోటల్ అవుట్కమ్స్ 6, ఓకేనా? దాంట్లో ఆడ్ నెంబర్స్ రావడానికి ఎన్ని చాయిస్ ఉన్నాయి? 1 2 3 టైమ్స్ ఉన్నాయి. సో 3/6 అంటే ఆన్సర్ 1/2 అనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే వాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? కరెక్టే కదా. సో ఇక్కడ దీన్ని బట్టి సెకండ్ ఆన్సర్ కరెక్ట్, ఫస్ట్ ఆన్సర్ అనేది రాంగ్ అనమాట. సో ఎవరికైనా సరే మ్యాథ్స్ బేసిక్స్ రాకపోతే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో మ్యాథ్స్ బేసిక్స్ కోర్స్ ఉంది 0.1. ఎవరికైనా సరే పాలిసెట్ లేకపోతే ఐఐటి ఫౌండేషన్ ఇలాంటి